నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఉమ్, నెమలి ఈకలు కానీ ఉమ్, నెమలి పింఛన్ కానీ ఉమ్, పింఛం ఉమ్. ఇంట్లో పెట్టుకోవచ్చా? ఎందుకు వచ్చిందమ్మా ఈ సందేహం? ఇది నేను చాలా మంది డౌట్స్ చూసానమ్మా, కామెంట్స్ లో పెట్టుకోవచ్చా, అమ్మతో మాట్లాడండి అమ్మతో మాట్లాడండి ఓకే అనేసి. ఓకే. అందుకని మీ ముందు ఉంచుతున్నాను. అంటే అమ్మా, ఆ, ఎవరో ఏదో వ్యక్తిగతమైనటువంటి సెంటిమెంట్లు ఉంటాయి. ఉమ్, ఇప్పుడు మా ఇంట్లో ఇది ఇది పెట్టుకున్నాక, నెమలీక పెట్టుకున్నాక నాకేదో హాని జరిగింది, అది మరి యాక్సిడెంటల్గా జరగచ్చు, నిజంగా వాళ్ళకి ఏదన్నా ఉంటే జరిగి ఉండుండొచ్చు. ఉండొచ్చు. అట్లాంటిది అమ్మో నెమలీక పెట్టుకోకండి ప్రమాదం జరుగుతుందని చెప్తే చెప్పుండాలి. నెమలీక అంత ప్రమాదకరమైందైతే కృష్ణుడి తల మీద రోజు వాళ్ళ అమ్మ ఎందుకు పెట్టేదమ్మా? ఉమ్, నెమలి అదే పింఛం పెట్టేది కదా. అవును. తర్వాత కృష్ణుడి బొమ్మ మన ఇంట్లో పెట్టుకుంటే తప్పనిసరిగా కృష్ణ భక్తులు కృష్ణుడి తల మీద ఒక నెమలి నెమలి పింఛం పెడతాం కదా. మా చిన్నప్పుడు నెమలీక దొరికితే పుస్తకాల్లో పెట్టుకునేవాళ్ళం. అవును, అదేదో పిల్లలు పెడుతుందని కూడా నేను ఒక కూడా పెట్టుకునే పిచ్చి, ఒక వాళ్ళమ్మా. పిల్లలు పెడుతుందని దాని మీద ఒక పిచ్చి నమ్మకం. దానికి ఆహారంగా తాటి ఆకులు, చిన్న చిన్న తాడి చెట్లు ఉంటాయి కదా, ఆ తాడి చెట్లకి ఆకులు మొవ్వల్లో ఉంటే వాటి మధ్య చిన్నది బ్రౌన్ కలర్ మెత్తంది ఏదో ఉండేది, అది తీసుకొచ్చి పెడితే అది తిని పిల్లలు ఈ పింఛం పిల్లలు పెడుతుందని పుస్తకాల మధ్య పెట్టుకునేవాళ్ళం. ఏమీ లేదమ్మా దానివల్ల. కాకపోతే నెమలి ఈకలు ఎక్కడుంటాయో అక్కడ బల్లులు రావు. బల్లులు రావు, ఓకే. అదొకటి ఉంది వాటికి. బల్లులు అలాంటివి రావు. వీలైనంత వరకు సూక్ష్మ క్రిములు అట్లాంటి వాటిని రాకుండా చూస్తుంది ఒకటి ప్రధానం. ఇంకొకటి ఏమిటంటే అది ఎక్కడుంటే అక్కడ దృష్టి దోషం ఉండదు. ఎందుకు పెట్టేది కృష్ణుడికి యశోద పింఛం మీద అంటే, జనముద్దు బిడ్డ, లోకమంతా ముద్దు ముద్దుగా ఉంది, ఆ ముద్దుగా చూసింది. అసలు ఇంటికే రావడం అపురూపంట. ఆ ఇంట్లో ఎత్తు చేతుల బిడ్డ అన్నట్టు పెరిగాడు కృష్ణుడు. ఒకళ్ళు వీళ్ళు ఎత్తుకుంటే ఇంకోళ్ళు కింద పెట్టనీయకుండా మా ఇంటికి కావాలని ఇంకోళ్ళు తీసుకెళ్ళి అట్లా 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 తిప్పుకుంటూ వచ్చేవాళ్ళు. మరి ఇంతమంది చూసి ఎంత బాగున్నాడో అంటే మరి దృష్టి దోషం ఉంటుంది కదా. అందుకని ఆ దృష్టి దోషం తగలకుండా ఉండడానికి ఒక నెమలీక పింఛంలో పెట్టేది అలంకారంగా. పైగా ఆ బృందావనం అంతానమ్మా నెమళ్ళు మనకి కాకులు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి పొలాల్లో, ఇళ్లల్లో. అసలు ఎంత తిరుగుతాయో, కోళ్ళు కాకులు తిరిగినట్టు. అవునమ్మా. బాగా అసలు మీరు అట్లా వెడితే నెమళ్ళు అలా బోల్డ్ కనపడుతూ ఉంటాయి. వాటిని ఏమీ చేయరు కూడా హాని. అలా దృష్టి దోషం తగలకుండా చేస్తుంది. అంతేకాకుండా దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే, నెమలి ఒక విశ్వాసం ఏమిటంటే, ఆ విశ్వాసం నెమలి నిప్పులు తింటుందని. దానికి సిఖి అనే పేరు కూడా ఉంది. సిఖి అంటే శిఖలు కలిగింది అగ్ని అని. అంటే దీనికి కూడా ఇలా శిఖల పైన ఇలా ఉంటుంది కదా, కిరీటం లాగా. ఆ అర్థంలో చెప్పిన నిప్పులు తింటుంది అంటారు. ఇప్పుడు బాగా కణకణ మండుతున్న బొగ్గు తెచ్చి అక్కడ పెడితే అది గుటుక్కుని మింగేయగలదుట. అంత ఇది అని అంటారు. అది నిజమో కాదో తెలియదు, మరి అలా ఎవరన్నా చేస్తే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే అంతటి అగ్నితత్వం ఈ నెమలికి. అందుకే అగ్నితత్వాత్మకుడైనటువంటి కుమారస్వామి నెమలిని వాహనంగా చేసుకున్నాడు. అవునమ్మా. అయితే ఈ నెమలి మాంసం ఏదైతే ఉందో అది కానీ ఇంత తిన్నట్టయితే శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోయి అసలు మనిషి ఆర్చుకుపోతారు. అందుకే రాజులకి మాత్రమే నెమలి మాంసాన్ని ఆహారంగా పెట్టేవారు ఆ రోజుల్లో. ఎందుకంటే బాగా ఖరీదైన, విలువైన, బలమైన ఆహారాలు తింటూ ఉంటారు. మరి ఒళ్ళు రాకూడదు వాళ్ళకి, వస్తే యుద్ధాలు ఎక్కడ చేస్తారు? అందువల్ల పైగా అన్ని మాంసాల్లోకి ఏమాత్రం రుచి లేని మాంసం నెమలి మాంసం. రుచి ఉండదు దానికి, కానీ రాజులకు పెట్టాలని చెప్పి తెచ్చి పెడుతూ ఉంటారు. అది అంతటి వేడి ఉంటుంది దానికి. అందువల్ల అది కానీ ఇళ్లల్లో ఉన్నట్టయితే మనుషుల్లో కూడా ఉన్న కొవ్వు కరిగిస్తుంది, మంచిది. అందుకే చాలామంది ఏం చేస్తారండి, నెమలీకలు ఇలా కట్ట తీసుకొచ్చి దృష్టి దోషం ఉందా అని చెప్పి దాంతో కొడుతూ ఉంటారు. ఇంటికి వచ్చి అలా కొట్టి మన దగ్గర 4 రూపాయలు 5 రూపాయలు తీసుకెడుతూ ఉంటారు. దృష్టి దోషం పోతుంది, ఆహార దోషం పోతుంది నెమలీకలతో ఇలా గనక అన్నట్టయితే. ఈకలకు కూడా అంత పవర్, అంత శక్తి ఉంది. అందుకే నెమలీకలు పెట్టుకున్నారు. ఇంకో ఈకలు ఎందుకు పెట్టుకోలేదు ఇంట్లో? అదే అసలు పెట్టుకోవడం అన్న ప్రశ్న పెట్టుకుంటే కదా వద్దని ఎవరో చెప్తే వాళ్ళు అడిగారు. అసలు ఇంకో కోడీక పెట్టుకోవచ్చా అని ఎందుకు అడగలేదు అంటే, కోడీకలు ఇంట్లో పెట్టుకోరు. అసలు చిలకీకలు ఎంతో అందంగా ఉంటాయి, వాటిని పెట్టుకోరు. అవునవును.
ఏ పక్షికలు పెట్టుకోరు. ఒక నెమలిదే ఎందుకు పెట్టుకుంటారంటే దానికి ఒక విలువ ఉంది కనుక పెట్టుకుంటారు. దానివల్ల పిల్లలకి దృష్టి దోషం తగిలిందంటే ఇంట్లో నెమలి మరి ఒక చిన్న ఈక కాక కాస్త పింఛన్ లాంటిది ఒకటి ఒక 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 రెక్క అనుకోండి, ఇంతది ఉందనుకోండి, దాంతో గనక వాళ్ళ వీపు మీద ఇట్లా ఒక్కసారి ఇట్లా అన్నట్టయితే వాళ్ళకున్న దృష్టి దోషం పోతుంది. ఓ కాకపోతే లావుగా ఉండరు అలా తరచుగా చేస్తే. అది అంతకన్నా ఇంకేం లేదు. లావు కావాలా, ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం కావాలమ్మా. చెబ్బీ బేబీ కన్నా బోనీ బేబీ బెటర్ కదా. అవును కదా, అలా ఉండేది. అందుకని ఇంట్లో ఉండవచ్చు, తప్పనిసరిగా ఉండొచ్చు. మరి ఎందుకు ఉండకూడదని అనుకున్నారో వారికి వ్యక్తిగతంగా ఎవరికన్నా ఇబ్బంది కలిగి దాన్ని 10 మందికి ఏమిటో కొంతమందికి ఏదన్నా ఉంటే 10 మందికి చెప్పేసే అలవాటు ఉంటుంది. అట్లా ఎలా ప్రచారమైందో తెలియదు. మరి దీనికి సంబంధించిన శాస్త్రం ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. ప్రత్యేకంగా వీటిని ఇట్లా పట్టుకుని వెళ్ళి వీపుల మీద కొడుతూ డబ్బు సంపాదించుకునే వాళ్ళు మనకి మన సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం కలిగిన వాళ్ళు అనే అభిప్రాయం వల్ల చెప్తున్నారో ఎన్ని కారణాలన్నా ఉండొచ్చమ్మా. కానీ నాకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానం మేరకు నెమలి ఈక చాలా పవిత్రమైనటువంటిది, కృష్ణుడు ధరించినటువంటిది. అది ఉండడం వల్ల అక్కడ కృష్ణుడు ఉన్నట్టే ఒక భావన కలుగుతుంది నెమలిక ఉన్నట్టయితే. అందువల్ల నా పరిజ్ఞానం మేరకు ఉండొచ్చమ్మా. లావు కావాలా, ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం కావాలమ్మా. చెబ్బీ బేబీ కన్నా బోనీ బేబీ బెటర్ కదా. అవును కదా, అలా ఉండేది. అందుకని ఇంట్లో ఉండవచ్చు, తప్పనిసరిగా ఉండొచ్చు. మరి ఎందుకు ఉండకూడదని అనుకున్నారో వారికి వ్యక్తిగతంగా ఎవరికన్నా ఇబ్బంది కలిగి దాన్ని 10 మందికి ఏమిటో కొంతమందికి ఏదన్నా ఉంటే 10 మందికి చెప్పేసే అలవాటు ఉంటుంది. అట్లా ఎలా ప్రచారమైందో తెలియదు. మరి దీనికి సంబంధించిన శాస్త్రం ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. ప్రత్యేకంగా వీటిని ఇట్లా పట్టుకుని వెళ్ళి వీపుల మీద కొడుతూ డబ్బు సంపాదించుకునే వాళ్ళు మనకి మన సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం కలిగిన వాళ్ళు అనే అభిప్రాయం వల్ల చెప్తున్నారో ఎన్ని కారణాలన్నా ఉండొచ్చమ్మా. కానీ నాకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానం మేరకు నెమలి ఈక చాలా పవిత్రమైనటువంటిది, కృష్ణుడు ధరించినటువంటిది. అది ఉండడం వల్ల అక్కడ కృష్ణుడు ఉన్నట్టే ఒక భావన కలుగుతుంది నెమలిక ఉన్నట్టయితే. అందువల్ల నా పరిజ్ఞానం మేరకు ఉండొచ్చమ్మా. తప్పకుండా అమ్మా. నమస్తే.